ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఏలూరు కొత్త బస్టాండ్లో ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్త బస్టాండ్లో ఇటీవల వేసిన సీసీ రోడ్లను పర్యవేక్షించి మరుగుదొడ్ల యొక్క పరిశీలన చేసి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం బస్టాండ్ అంతా తిరిగి ఇంకా చేయవలసిన పనులు మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్, నాన్ స్టాప్ కౌంటర్, బీఓటీ ప్రదేశాలని పరిశీలనగా పర్యవేక్షించారు. తొందరలో రాబోతున్న ఎలక్ట్రికల్ బస్సులకు ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. నాన్ స్టాప్ కౌంటర్ విచారణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లకు, ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల వివరాలు తెలుసుకుని సంతృప్తి చెంది మరిన్ని సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్కే శబ్నం, డిపో మేనేజర్ బి వాణి, ఏఎంటీ అప్పాజీ, మెకానికల్ ఫోర్మెన్ శ్రీనివాస్, పిఆర్ఓ కేఎల్వి నరసింహం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వెనకాల ఉండు, అక్కడే ఉంది. ఇట్లా అట్లా తీసుకపోతే ఇలా వేసినా ఇంకా నీట్గా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఇదంతా స్టోరేజ్ ట్యాంక్ జంగారెడ్డి కూడా కొన్ని వర్క్స్ అప్పుడు మీటింగ్లో ఇచ్చాం. పెట్టారా? అలాగే సెట్ ఉంది, దానికి స్లాబ్ వేయాలని స్లాబ్ సివిల్ వర్క్ మనం డెవలప్ చేస్తాం సార్. అది మాత్రం 1 లక్షల నుంచి 2 దాకా ఉంటుంది. డిపెండింగ్ అని కెపాసిటీ 6 సార్. ఇది సార్ రన్నింగ్ ఉందా? ఎంతమంది ఉన్నారు స్టాఫ్? కాంట్రాక్టర్ మార్నింగ్ ఇస్తామని చెప్పాం. మళ్ళీ అలా భూమి తీసుకొచ్చింది మళ్ళీ లేరి